అమ్మాయిలు బ్రేకప్ చేసుకోవాలంటే ఎలాంటి సోది రీజన్స్ చెప్తారో మీకు చెప్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు సంజయ్. మా అబ్బాయిలు ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అవుతాం. కానీ ఈ అమ్మాయిలు మాత్రం ప్రేమించిన వాడు ముందు వేరే వాడిని పెళ్లి చేసుకుని రెడీ అయిపోతాం. నా ఫస్ట్ లవర్ భయ్య అది చెప్పిన రీజన్ అయినా తెలుసా? వచ్చింది, సంజయ్ నువ్వు లైఫ్ ని సీరియస్ గా తీసుకోవట్లేదు సంజయ్, నువ్వు టైం వాల్యూ అస్సలు తెలియట్లేదు సంజయ్, లెట్స్ బ్రేకప్. వస్తే లైఫ్ ని సీరియస్ గా తీసుకోవట్లేదా? మిమ్మల్ని ఒప్పించి మీ వెంట పడ్డవాడికి సగం జీతం అయిపోతుంది. పడ్డాక పార్కులకి, పబ్బులకి, ప్రసాద్ ఐమాక్స్లకి, పంచగొట్ట పీవీఆర్కి తిప్పినోడికి సగం జీతం సంకనాగిపోతుంది. ఇంకెప్పుడు లైఫ్ ని సీరియస్ గా తీసుకునేది? ఇంకేంటే టైం వాల్యూ తెలియట్లేదా? మీరు మమ్మల్ని మీట్ అవడానికి వస్తున్నారంటే మీకంటే గంట ముందు అక్కడ వెయిట్ చేస్తాను. మీరేమో లేట్గా వచ్చి లిప్స్టిక్ ఎండిపోయింది, మా డాడీని మేనేజ్ చేశాను, మా డాడీని మేనేజ్ చేశాను, మా పక్కింటి పిల్లి పిత్తింది. పక్కింటి పిల్లి పిచ్చిందా? ఏ అమ్మాయి ఎంత చండాలంగా మాట్లాడుతుంది? మొన్న నువ్వే మాట్లాడినావు, నేను నిన్న. పిల్లిలు కూడా పప్పన్నం తింటున్నాయి. అన్ని ఫైనాన్షియల్ గా వాడికి తప్పి లాస్ట్కి వచ్చి కష్టపడాలి, సంపాదించాలని సొల్లు చెప్తారే. నీలాంటిదే డాక్టర్ కిడ్నీ ఫెయిల్ అయిందంటే సప్లీ రాసుకొచ్చా సార్ అని అడిగిందంట. కాదు కాదు, నువ్వు అర్థమైందా? నాకు అది అర్థం కాక ఈ కర్రదాన్ని కడిగితే సెకండ్ అమ్మాయి ఫిగర్ మాత్రం సూపర్ ఉంటది భయ్య. కాకపోతే అది ఏం చెప్పింది అర్థం కాలే. నేను అర్థం చేసుకుంటా, ఫోన్ నంబర్ వచ్చింది, సంజయ్ నువ్వు చాలా పొసిసివ్ సంజయ్, నిన్ను అర్థం చేసుకోండి నా వల్ల కాదు, నన్ను మర్చిపో సంజయ్, లెట్స్ బ్రేకప్. పొసిసివ్ అంటే ఏంటి బంగారం? ఏమో సంజయ్ నాకు కూడా తెలియదు. నీ అమ్మ నువ్వేం చెప్పావో నీకు అర్థం కాలేదు, దీనికి నేను అర్థం కాలేదంట. ఒక టైం బాంబ్ అన్న ఒక టైం పేలుతుందన్న, ఈ ఆడవాళ్ళు ఎప్పుడు పేలుతారో ఎవ్వడికి తెలియదు. మా మగాళ్ళం అందరికీ అర్థం అవుతాం, ఈ ఆడవాళ్ళే ఎవరికి అర్థం కాక మా మగాళ్ళు వైన్ షాపుల ముందు క్యూలో నిల్చుంటున్నాం. అప్పటిదాకా బానే ఉంటారు, మన దగ్గరకు వస్తారు, మన దగ్గరకు వచ్చి నువ్వు నా ఊపిరి, నా పానీపూరి అంటారు. నెక్స్ట్ డే వస్తారు, నెక్స్ట్ డే వచ్చి సంజయ్ ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ గా ఉండిపోదాం, నా పేరు శైలు, నైస్ టు మీట్ యు సంజయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. దీనిలాంటిదే టైటానిక్ సినిమా 3Dలో 30 సార్లు చూసి ముద్దు సీన్ తీసేస్తే బాగుండదు అన్నదంట. ఇది పోతే పోయింది కానీ ఇంకో దాన్ని లవ్ చేశా. వచ్చి నీ ప్రేమ నేను భరించగలను కానీ నీ కోపాన్ని నేను భరించలేను సంజయ్, నన్ను మర్చిపో. భయ్య నాకు ఒకటి అర్థం కాదు, మనకు అమ్మ, తమ్ముడు, నాన్న, అక్క, చెల్లి ఇట్లా ఫ్యామిలీ ఉంటుంది. మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మనం ఉంటాం. వీళ్ళు కాల్ చేసి సంజయ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చెప్పుకో, మా టామ్ ఎన్ని లీటర్ టాయిలెట్ పోసిందో చెప్పుకో అంటూ సాగదీసి మాట్లాడితే మనదా భయ్య? మనం ఉన్న సిచ్యువేషన్ కి వీళ్ళు మాట్లాడితే అక్కడ మనకి ఎలా అనిపిస్తుంది తెలుసా భయ్య? ఎండలో అండర్వేర్ తో నిల్చున్నట్టు ఉంటుంది. నీ అండర్వేర్ అంటే టెంట్ లాగా వేసుకొని భోజనాలు నేస్తున్నా. తెలుగు రాక ఇట్లా ఏడుస్తున్నా. ఏ సందర్భాల్లో అనరా? ఏ సర్దర వద్దు. నా నెక్స్ట్ లవర్ వచ్చింది భయ్య, కేర్లెస్ గా ఉన్నాడు సంజయ్, వాడిని చూసి నేర్చుకెళ్ళి అయితే నేను నీతో ఉండలేను సంజయ్, లెట్స్ బ్రేక్. నీ అమ్మ మరి నీకు ఆడంత నచ్చితే నన్నెందుకు ప్రేమించాడు? ఆడనే ప్రేమించొచ్చుగా. అప్పటిదాకా మీ ఫ్రెండ్స్ తో తిరక్కోవాలి, ఎదవలు పనికిరారు, బేవాస్ గాలని తిడతారు. ఒక్కసారి ఆడికి జాబ్ రాగానే ఆడు విఐపీ లాగా మేము వీపీ గాల్లా కనిపిస్తాం మీకు. నీలాంటి దుప్పటి సరిపోలేదు, పక్క దుప్పట్లో దూరిందంట. ఆ లసంటోల్ కార్ రా. అయ్యా అన్న, అమ్మాయిలు చాలా ప్యూర్. ఈ జెండర్ మారుతుండో అందుకే. నెక్స్ట్ లవర్ భయ్య, దీని పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. దీని పర్ఫార్మెన్స్ కి పాల ప్యాకెట్ తో పాలాభిషేకం చేసినా తక్కువే. పాల ప్యాకెట్ వచ్చింది సంజయ్, అమ్మ జన్మనిచ్చింది, నాన్న జీవితాన్ని ఇచ్చాడు. మా నాన్న ప్రేమ ఉంది, మన ప్రేమ పసిఫిక్ సముద్రంపై పిట్టరెట్టేసినంత. ఇప్పుడు వాడి గురించి ఎందుకురా మళ్ళా? అరే ఇక్కడ సముద్రం వచ్చి చెప్పిండు, లోబో ఎక్కడ వచ్చింది? సముద్రంలా ఉంటదిరా నీ దగ్గర కంటెంట్ అన్నా లేదా? లోబోకి సముద్రం కనెక్షన్ ఉందా లేదా? ఉన్నది. పిట్టరెట్ట నువ్వు మొన్న రొట్టె తిన్నావా లేదా? రొట్టె తిన్నా. మరి అదే కదా చెప్పిండాడు. ఓకే. ఇంకెలా ఇక నెక్స్ట్ అమ్మాయిని ట్రై చేద్దాం ఫిక్స్ అయ్యానన్న. కాకపోతే నీ హెల్ప్ కావాలన్న. నా హెల్ప్? అది గీతాబాద్ ఫోన్ నెంబర్ ఇవ్వను. వాట్సాప్ చేయనా? చేయను. నీ వాట్సాప్ నంబర్ నాకు వచ్చినాక మెసేజ్ చేస్తా. ఓకే, థాంక్స్.